శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాలలో నుండి ఈ వీడియోని మనం వసంత నవరాత్రి దీక్షా కార్యక్రమంలో ఉన్నందువల్ల స్టూడియోకి రాలేకపోతూ ఇక్కడ నుండే మనం చేసే కార్యక్రమాల యొక్క వివరాలను ప్రతిరోజు కూడా వీడియో రూపంలో ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాం. ముందుగా ప్రేక్షకులకి, భక్తులకి అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. మీ జీవితంలో మనం ధార్మికమైనటువంటి యొక్క జీవన విధానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తరింప చేయడానికి శ్రీరామనామ జపం ఎంతో శక్తి కలిగినటువంటి ఒక మంత్రం, తారక మంత్రము. అది వర్ణించటానికి వీలు లేదు. రామ 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 అని ఆ రామచంద్రమూర్తి యొక్క రామనామ మంత్రాన్ని ఇంకా వీలైతే శక్తి సమేతంగా సీతారాం 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 ఈ విధంగా శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామజపాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో అట్టి వారికి రామనామ జపం చేస్తే ఏమొస్తుందయ్యా అంటే పాపములన్నీ కూడా దగ్ధమవుతాయి. ఎందుకు అంటే రామ మంత్రంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ రామనామ మంత్రంలో అగ్నిబీజం రకారం. ఈ రామ్ 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 అంటూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఒక అగ్ని ప్రజ్వల చేత పాపములన్నీ కూడా ఆ జ్వాలలో దహింపబడే విధముగా రామనామ జపానికి అంతటి శక్తి ఉంది. బ్రాహ్మణుడు త్రికాలాల్లో సంధ్యావందనం చేస్తే ఆ సంధ్యావందన క్రతువు చేత అదొక విధి. సంధ్యావందనం అనేటువంటి ఒక విధి, అది తప్పకుండా చేయాలి. అట్లనే సనాతన ధర్మంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక్క శ్రీరామ నవమి రోజే కాకుండా ప్రతిరోజు కూడా రామనామ జపాన్ని ఎవరైతే మనస వాచ కర్మన చిత్తశుద్ధితో చేస్తారో అట్టి వారికి అసలు కష్టములు అనేటువంటివి రావు. ఎక్కడ రామనామం జపం జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు ప్రత్యక్షమై హనుమత్ కృపచేత ఆ జపం చేస్తున్న వ్యక్తిని సర్వోన్నతమైనటువంటి ఒక స్థితికి తీసుకుని వెళ్ళటానికి ఆ మంత్ర జపశక్తి ఎంతగానో ఉపయోగపడుతుంది. దశమహావిద్యలు లేదా ఇతరత్ర తీవ్రమైనటువంటి ఒక సాధనలు ఇవన్నీ చేసేటువంటి ఒక అతి శీఘ్రంగా ఫలాలను పొందడానికి ఉపాసనా మార్గంలో శ్రీ విద్యా సాంప్రదాయంలో సాధకులు ఈ ఉపాసన చేస్తే వచ్చే ఫలితం కేవలం రామనామ జపం చేస్తే తప్పకుండా తత్సమానమైన ఫలితం వస్తుంది. మన రామచంద్రమూర్తే కదా. పొద్దున్న లేస్తే మన ఊళ్ళో దేవాలయం కట్టాము, శ్రీరామచంద్రమూర్తి వారిది రోజు మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడో దశమహావిద్యలు ఎక్కడో అస్సాంలో ఉన్నాయి, అరుదుగా చేస్తూ ఉంటారుట ఈ దశమహావిద్యలు. వీటికి తాంత్రిక పద్ధతులని, వైదిక సాంప్రదాయం అని అనేక సాంప్రదాయాలతో వాటిని ఆచరిస్తారుట. తద్వారా ఆచరించేటువంటి ఒక విధి విధానాల ద్వారా శీఘ్రమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయిట అని తెలిసి తెలియక ఈ శ్రీ విద్యా సాంప్రదాయంలో ఈ దశమహావిద్యా దేవతలను ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఆ విద్యల పేరుతో సమాజంలో ఒక ఆధ్యాత్మికమైన వ్యవస్థని ఒక రకంగా చెప్పాలి అంటే సాధనా మార్గంలో ఉండబడేటువంటి వాళ్లకు మనోభావాలు దెబ్బతీసే విధముగా కూడా
కొన్ని వీడియోలు చూసినప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. వాటిని చూస్తేనే దశమహావిద్యలను, ఆ నామస్మరణను మనం స్మరిస్తేనే వెంటనే ఫలితాలు లభిస్తాయి అని. 25 సంవత్సరాలు సుమారుగా నేను కష్టపడితే, సాధన చేస్తే, ఇదే యాగశాలలో ఆ సాధనకు సంబంధించిన దాంట్లో అసలు శ్రీ విద్యా సాంప్రదాయంలో అడుగు పెట్టడమే ఒక గొప్ప అదృష్టం. ఆ సాంప్రదాయంలోకి రావాలి అంటే ముందుగా గణపతి, తర్వాత బాల, తర్వాత ఇట్లా ఒక్కొక్క మంత్రము పూర్వాంగ ఉత్తరాంగ దేవతలు ఉంటారు. వాటిని ఉపదేశం తీసుకొని ఒక్కొక్క దేవతకు సంబంధించి, ఉదాహరణకి లక్ష్మీ గణపతి ఇచ్చారనుకోండి, లక్ష్మీ గణపతి ముందుగా అక్షర లక్షలు చేయాలి. దానికి సంబంధించిన విధి విధానాలు, తద్దశాంశ హవనాలు ఇవన్నీ చేయాలి. తర్వాత బాలా త్రిపుర సుందరి అలాగనే అక్షర లక్షలు చేయాలి. ఈ విధంగా గంటకు 300, 2 గంటలకు 600, 4 గంటలకు 1200 సార్లు ఈ విధంగా చేస్తే పూర్వాంగ ఉత్తరాంగ దేవతలను మొత్తం పూర్తి చేసుకొని పంచదశాక్షరి మహామంత్రాన్ని కూడా అలా చేసి, తర్వాత షోడశాక్షరి పాదుక, గురుపాదుక, మహాపాదుక, పూర్ణ దీక్ష ఇవన్నీ కూడా పొంది సాధనా మార్గంలోకి రావటానికి ఇక్కడ రాసిపెట్టి ఉండాలి. కొంతమందికి ఈ పూర్వాంగ ఉత్తరాంగ సంబంధించినటువంటి ఒక దేవతలను వాటన్నిటినీ కూడా అక్షర లక్షలు చేయడానికి బయట ప్రపంచంలోకి వచ్చి మాట్లాడడానికే టైం సరిపోదు, సమయం సరిపోదు. అలాంటిది మీడియాలో ఈ దశమహావిద్యలను వాళ్ళు సెల్ ఫోన్లో రాజశ్యామల అమ్మవారి నెంబర్ వాళ్ళకి తెలిసినట్లు, బగలాముఖి అమ్మవారిది సెల్ ఫోన్ నెంబర్ వీళ్ళకి తెలిసినట్లు, ఈ విధంగా ఈ దశమహావిద్యలను శ్రీ విద్యా సాంప్రదాయంలో సాధకులు ఎంతో గొప్పగా శక్తి కలిగినటువంటి ఒక దేవతలుగా ఉపాసన చేసే నాలాంటి సాధకులకు ఎందరికో ఈ లోక హితార్థమై చేసే కార్యక్రమాలను, వాటికి మనం చేసే కార్యక్రమాలకు రక్షణగా మరియు లోకక్షేమం కోసం ఉపాసనా మార్గంలో మరి వాటిని ఉపయోగించవలసిన దేవతలను తప్పని పరిస్థితుల్లో వాళ్ళ జీవితంలో కష్టాలు అంటే ఒక వ్యక్తికి 100 mg, 250 mg, 500 mg టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, ఆ డోస్ పెంచుతూ ఉంటారు. అలా ఆ పెయిన్ తట్టుకోలేనప్పుడు పెయిన్ కిల్లర్స్ కూడా లిమిటెడ్గా దాన్ని వేస్తూ ఉంటారు వైద్యులు. ఒక స్టేజ్ దాటిన తర్వాత అవి పనిచేయవు. అలానే ముందు అసలు రామనామ జపం చేయండి, శివ పంచాక్షరి చేయండి. మన చుట్టూ ఉండబడేటువంటి ఒక దేవీ దేవతలను ఉపాసన మార్గంలో ఏ విధంగా వెళ్తే మనకు ఐశ్వర్యం వస్తుందో వాటిని ఆశ్రయించండి. వాటన్నిటిని ఆశ్రయించిన తర్వాత కూడా ఫలితం రాకపోతే దశమహావిద్యలు, అవి నిష్ణాతులైన గురువులు మేమేమని సంకల్పం చెప్తామంటే, అతనికి ముందుగా రాగానే దశమహావిద్యలు ఎవ్వరికి కూడా నేరుగా చేయడానికి నేను ఒప్పుకోను. ఎందుకు? అది పూర్తి స్థాయిలో ఫైనల్ స్టేజ్, ఇక తప్పదు, ఇతనికి ఇంకా ప్రాణాల మీదకు ఉంది, ఈ విద్య చేస్తే తప్ప అతను బయటికి రాలేడు అనుకున్నప్పుడు చేయవలసినటువంటి ఒక విద్యలను, అసలు ఆ విద్యలు చేయడానికైనా చేసే కర్త కర్మ క్రియ ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మస్థానంలో ఉండబడేటువంటి వాళ్ళు ఎవరో అక్కర్లా, నేనే చేస్తున్నాను అనుకోండి, ఎవరి పేరుతోనైనా నేను ఉపాసన చెయ్యాలి అంటే అంతకు పూర్వం అక్షర లక్షలు జపం చేసి ఉండాలి. 25 ఏళ్ల పాటు మనం అనుష్ఠానం చేస్తే అందులో ఉండబడేటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠాన క్రమం ఏదైతే ఉందో దాన్ని మనం సంపూర్ణం చేసుకోవటానికి కావలసినటువంటి ఒక శక్తి సామర్థ్యాలు అప్పుడు మనకు లభిస్తాయి. అంతే తప్ప ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు నాకు మంత్రం గురువుగారు చెప్పారు, ఇప్పటికిప్పుడు నేను సాధన చేస్తాను, ఆ సాధనలో నేనే పూర్తిగా పండలేదు, అలాంటప్పుడు ఇతరుల యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాను? అందువల్ల కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం. రామనామ జపం, రామనామ జపం చేత మనం ఏం చేస్తే, ఏ పూజలు చేస్తే ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో అలాంటి
ఆ యొక్క రామనామ జపాన్ని ఈ శ్రీరామ నవమి నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు యథాశాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో ముందుకు తీసుకొని వెళ్ళి చక్కగా ఆ రామనామ జపాన్ని సంపూర్ణం చేసేటువంటి ఒక మరి రామనామ జపం లక్ష్య చేయండి. మీ జీవితాల్లో మార్పు ఖచ్చితంగా లభిస్తుంది. అలా రామనామ జపం చేసుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఈ క్షేత్రంలో మీ పేరుతో మరి ఆలయం పూర్తవడానికి 3,00,00,000 మంది దేవతలు ఏ విధంగా అయితే మనకి ఆశీస్సులు ఇస్తే ఆ విధంగా మనం స్వర్ణాలయంలోకి భక్తులు మరి ఈ ఆలయ నిర్మాణం చేయటానికి అవకాశం ఉన్నదో, ఏ యొక్క మంత్ర జపం చేత సకల కార్యాలు సిద్ధిస్తాయో అలాంటి ఆ మహోన్నతమైనటువంటి ఒక మంత్రమే రామనామం మహామంత్రం, తారక మంత్రం. శ్రీరామచంద్రమూర్తి వారికి అట్లనే శ్యామల అమ్మవారికి భేదము లేదు. కాళిక అమ్మవారికి, అదే మాదిరిగా కృష్ణుడికి, మరి అమ్మవారి ముఖం కూడా ఆ విధంగా మనం చూసి గమనించినట్లయితే అద్భుతమైనటువంటి ఒక ప్రసన్న వదనంతో మాణిక్య వీణా ముపలాలయంతి అన్నట్లుగా ఆ వీణను మీటుతూ భక్తులకు అమ్మవారు ఆ వీణ పైన చెయ్యి ఇలా చూపిస్తూ ఉంది, గురువేలు. అంటే నువ్వు ఏది చేయవలసి వచ్చినా ఈ వేలును చూపించడానికి వెనకాతల ఉన్న ఆంతర్యం ఏమిటంటే, నా గురోరధికం, గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువు చూపించినటువంటి ఒక మార్గంలో తప్ప నీ సొంత పెత్తనాలు, సొంత వ్యవహారం ఏది చెయ్యకయా గురువును ఆశ్రయించు అనేటువంటి ఆ యొక్క అమ్మవారు ఏ మూర్తికైనప్పటికీ కూడా అభయహస్తము లేదా ఆ దేవతల యొక్క పాదాలను మరి చూపిస్తున్నట్లుగా వరదముద్ర, అభయముద్ర ఇలా అనేక రూపాల్లో ఉంటాయి. కానీ శ్యామల అమ్మవారు మాత్రం వీణ పైన ఈ వేలు ఈ భంగిమలో చూపిస్తూ ఉంటుంది. కారణం గురుమండల రూపిణి. గురువుని ఆశ్రయిస్తే గురువు ఏం చేస్తాడు, తిప్పి తిప్పి తీసుకొచ్చి అమ్మవారి యొక్క పాదాల చెంత ఉంచుతాడు. అందువల్ల అమ్మ పాద పద్మములను ఆశ్రయించినటువంటి వాడికి ఎటువంటి కష్టాలు రావు. ఆ కష్టాలేవి రాకుండా ఉండాలి అంటే నీ జీవితంలో గురువు అనేటువంటి ఒక పాత్ర ఎంతో కీలకమైనటువంటిది. నా గురోరధికం ముందే గురు పదద్వందం అవంగ్మాన సగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్కం త్రైపురం మహా. గురువు యొక్క గొప్పతనం వర్ణించడానికి వీలు లేదు. అలా జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆ గురుమండల రూపైనటువంటి ఒక గురువు కూడా ఏమంటాడంటే, అమ్మా నాకు మాత్రం ఏం తెలుసు, నువ్వు చూపించినటువంటి ఒక మార్గంలో నేను నడుస్తానని అమ్మ పాదాలు పట్టుకుంటాడు. గురువుకున్నటువంటి ఒక ఆ లౌక్యం ఏమిటంటే, అందరూ వెళ్ళి గురువుని పట్టుకుంటే గురువు ఏం చెప్తాడో మళ్ళీ అమ్మ దగ్గరికే తీసుకొస్తాడు. ఆ అమ్మ దగ్గరికి సామాన్యుడు వెళ్ళలేడా అంటే టెన్షన్లో ఉన్నప్పుడు వేరు వేరు అలవాట్లకు లోనవుతాడు తప్ప భగవత్ అనుగ్రహం కోసం ఏం చేస్తే అమ్మవారి పాదాలు ఏ విధంగా పట్టుకుంటే నాకు ఈ కష్టాలు తీరుతాయని వాళ్ళు ఆలోచన చేయలేరు. అందువల్ల శ్రీరామ నవమి మహాపర్వదినం వేళ మీ అందరికీ కూడా ఈ విధంగా మూలమంత్ర అనుష్ఠాన క్రమము ఇక్కడ మనం చెప్తూ ఉండగానే వానర సైన్యం మొత్తం వచ్చేసింది. చూడండి ఎన్ని కోతులు వచ్చాయో. రాములు వారి గురించి చెప్తున్నాం, వానర సైన్యం వచ్చేసింది. రామనామ జపానికి ఉండబడేటువంటి ఒక శక్తి, అక్కడ రాముడు గురించి గొప్పతనాన్ని చెప్తూ ఉంటేనే ఎన్ని కోతులు వచ్చినాయో చూడండి. కాబట్టి మనం అందరం కూడా ఆ హనుమంతుల వారి యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రులమై సదా రామనామ జపం చేస్తూ భగవత్ కృపకు పాత్రులమవుదాం. ముఖ్యంగా ప్రేక్షకులకు ఈ వసంత నవరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి పౌర్ణమికి అమావాస్యకి భక్తులకు ఉండబడేటువంటి యొక్క సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా దశమహావిద్యా యాగ తీర్థాన్ని అందించడం జరుగుతుంది. ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వేంచేస్తున్నటువంటి ఒక రాజశ్యామల అమ్మవారి యొక్క
సన్నిధానంలో అమ్మవారి యొక్క మూల మంత్ర అనుష్ఠాన తీర్థం ఎవరికైతే కావాలనుకుంటారో ఆసక్తి ఉన్నటువంటి ఒక భక్తులు మీకున్నటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం ఆ తీర్థాన్ని స్వీకరించడానికి ఉదయం పౌర్ణమి రోజున 9 గంటల దగ్గర నుంచి అందుబాటులో ఉండవలసిందిగా మనవి చేస్తూ, ఇప్పటికి ఎంతోమందికి వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కోరికలన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆ తీర్థం తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వారి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి. సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ ప్రాంతంలో లక్ష్మీ గణపతి ఆలయంలో ఈ తీర్థాన్ని మనం ఏర్పాటు చేశాం. జయ జయ శంకర, హర హర శంకర.